నమస్తే. నేను మిస్ ఈశ్వరరావు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు గెలిచినట్టు భావించాలనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతర్జాతీయ విషయాల మీద అవగాహన ఉన్నటువంటి అంతర్జాతీయ విశ్లేషకులు కోటేశ్వర గారు మన దగ్గర ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవ్వండి. సార్ నమస్తే. నమస్తే సార్, అంతర్జాతీయ పరిణామాలు చాలా మారాయి ఈ మధ్యకాలంలో. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తర్వాత ట్రంప్ ఇరాన్ ఓడిపోయింది, ఇజ్రాయెల్ గెలిచింది అని చెప్తున్నారు. నమ్మచ్చా? మూడు దేశాలు కూడా మేమే విజయం సాధించాయి అని చెప్పుకున్నాయి. ఇజ్రాయెల్ చెప్పుకుంది, ఇరాన్ చెప్పుకుంది, అమెరికా కూడా చెప్పుకుంది. అయితే జరిగినటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి దాన్ని మనం చూసుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు ఎవరు విజయం సాధించారు, ఒకవేళ సాధించారు అనుకుంటే దాని యొక్క స్వభావం ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. సో ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు యుద్ధాన్ని ఆపేసినట్టు? ట్రంప్ కారణంగా ఆగిపోయిందా యుద్ధం? ట్రంప్ కారణం కాదు. అక్కడ జరిగినటువంటి పరిణామాల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు ఆ 12 రోజుల యుద్ధంలో జరిగాయి అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి అనూహ్యమైనటువంటిది అంటే, ఇరాన్ బలాన్ని లేదా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాల శక్తిని ఇజ్రాయెల్, అమెరికా కూడా రెండు తక్కువగా అంచనా వేసుకున్నాయి. దాడికి దిగిన తర్వాత, ప్రతిఘటన మొదలైన తర్వాత చేసినటువంటి అంచనా తప్పిదం ఏమిటో వాటికి అర్థమైంది. అది అర్థమైన తర్వాత ఇజ్రాయెల్ పరువుని కాపాడాలంటే అమెరికా రంగంలోకి దిగి తానే ఏదో మొత్తం ధ్వంసం చేసినట్టుగా, లేకపోతే మరొక కలర్ ఇచ్చేందుకు ప్రపంచానికి B-2 బాంబర్లతోటి ఇరాన్ అణుస్థావరాల మీద దాడులు చేసి మొత్తం అంతా పనికి రాకుండా చేసినట్టు చెప్పింది. కానీ తీరా వెల్లడైనటువంటి వాస్తవాలు ఏమిటి? అలాంటి విధ్వంసం కానీ లేకపోతే అణుస్థావరాలు కానీ ఏమి నష్టపడలేదు. పైన కొంత నష్టం జరిగి ఉండొచ్చు, కానీ ప్రధానమైనటువంటి స్థావరాల్లో ఎలాంటి నష్టం జరగలేదు. వీళ్ళ దాడిని ముందుగానే ఊహించి ఇరాన్ 408 కిలోల శుద్ధి చేసినటువంటి యురేనియంను అప్పటికే వేరే ప్రాంతాలకు కూడా తరలించి జాగ్రత్త పరిచింది అనేటువంటిది మనం చెప్పటం కాదు, అమెరికా గూఢచారి సంస్థలే ఆ విధమైనటువంటి నివేదిక ఇస్తే. సార్, ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద కూడా ఇరాన్ దాడి చేసింది అని చెప్పి తెలుస్తుంది. అంటే అమెరికా మీద కూడా యుద్ధం చేసినట్టేనా ఇరాన్? అంతే కదా, ముందే చెప్పారు కదా, మీరు గనక అమెరికా గనక మా మీద దాడులకు తెగబడితే మేము కూడా దాడులు చేస్తాము అని చెప్పేసి ముందుగానే చెప్పారు. ఆ మేరకు B-2 బాంబర్లతో దాడి చేసిన తర్వాత ఖతార్లో ఉన్నటువంటి దోహా నగరానికి సమీపంలో ఉన్నటువంటి మొత్తం పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వైమానిక స్థావరం మీదకు చెప్పి మరి, చూడండి మేము మా క్షిపణులను వదులుతున్నామని చెప్పేసి ఖతార్కి ముందుగానే చెప్పి మరి ఇరాన్ దాడి చేసింది. అంటే దాని దగ్గర ఉన్నటువంటి సత్తా ఏమిటి అనేటువంటిది అక్కడ ఒకటి రుజువైంది. రెండవది, ఐరన్ డ్రోమ్ ఉంది మాకు, రక్షణ వ్యవస్థ, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని విర్రవీగినటువంటి ఇజ్రాయెల్కి ఆ ఐరన్ డ్రోమ్ను కూడా బద్దలు చేసి ఆ ప్రాంతంలో, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా అనేకమైనటువంటి నగరాల్లో తీవ్ర నష్టం కలిగించింది ఇరాన్. అందువలన ఇజ్రాయిల్లో ఉన్నటువంటి సాధారణ పౌరుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి అక్కడ ప్రభుత్వం మీద వచ్చింది. రెండవది, అమెరికా దాడులను మరింతగా కొనసాగిస్తే మొత్తం పశ్చిమాసియాలో, మధ్యధరా సముద్రంలో, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాని స్థావరాల మీద అంతా కూడా, అంటే వైమానిక స్థావరాలు, నౌకా స్థావరాలు, నౌకల మీద కూడా తెగబెట్టడానికి ఇరాన్ సిద్ధమైందనేటువంటి వార్తల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కూడా వెనక్కి తగ్గాడు. మేము అనుకున్నది సాధించాం,
ఇంకా మేము యుద్ధం చేయక్కర్లేదని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నాడు. కానీ మీరు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వాస్తవాలు ఇవి. కానీ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం ఆపేశాను, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఆపేశాను, నాకు నోబెల్ శాంతి బహుమతికి నేను అర్హుడిని అన్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎట్లా ఆపానని చెప్పాడు. మీరు గనక దాడుల్ని ఆపకపోయేట్లయితే మీ మీద వాణిజ్య ఒప్పందాలని వృద్ధి లేదా వాణిజ్య ఒప్పందాలతోటి మిమ్మల్ని మీ సంగతి తేలుస్తానని చెప్పి బెదిరించి ఆపాను అని చెప్పేసి అదే ట్రంప్ చెప్పాడు. అందువలన ఏమి సాధించారని చెప్పేసి భారత్ ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ చెప్పింది కాదు, మేమే పాకిస్తాన్ తోటి జరిగిన సంప్రదింపుల్లో మేమే ఆపేశామని చెప్పేసి మన ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక్కడ సరే ఓకే చెప్పారు, బాగానే ఉంది. ఏమి సాధించారని ఆపారు, ఎందుకు ఆపారు ఆపరేషన్ సింధు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. పోనీ ఏమి చేశారు అంటే ఇప్పుడు అమెరికా దాడులు చేసి ఎక్కడో బాంబులు వేసి ఏమి సాధించినట్టుగానే మన ఆపరేషన్ సింధులో కూడా ఉగ్రవాదులు ఖాళీ చేసినటువంటి భవనాల మీద మన వాళ్ళు బాంబులు వేసి ఉగ్రవాదుల స్థావరాలను మేము మోసం చేశామని చెప్పేసి చెప్పుకోవడం తప్ప ఎంతమంది ఉగ్రవాదులు మరణించారు, అసలు అన్ని రోజుల తర్వాత ఆ కేంద్రాల్లో ఉగ్రవాదులు ఎందుకు ఉంటారనేటువంటి కామన్ సెన్స్ కూడా జనానికి ఉంటుంది కదా. అందువలన ఈ ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరిగినటువంటి దానిలో అంతకు మించి దాడులు చేసేట్లయితే అమెరికాకు కూడా ముప్పై అంటే వేరే ఏదో ఇరాన్ వెళ్ళి అమెరికా మీద దాడులు చేస్తుందని కాదు, ఆర్థికంగా ఎంతో నష్టం. అందుకని ప్రపంచాన్ని బెదిరించడానికి ముఖ్యంగా B-2 బాంబర్లు అనేటువంటివి మేము అంత దూరం నుంచి వచ్చి దాదాపు 12,000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మేము ఇరాన్ని కొట్టాము, మేము ఎవరినైనా మేము తలుచుకుంటే కొట్టగలము అని చెప్పేసి ప్రపంచాన్ని భయపెట్టడానికి అమెరికా చేసినటువంటి చర్య అది. అందువలన ఈ మొత్తం మీద చూసినప్పుడు నా అభిప్రాయం ప్రకారం ఇరాన్ విన్నర్. అయితే విన్నర్ అంటే దానికి ఏం నష్టం జరగలేదా? దానికి తీవ్రమైనటువంటి నష్టాలు జరిగాయి. ఎందుకంటే దాని దగ్గర ఉన్నటువంటి అనేక క్షిపణులు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా దాని రక్షణ కేంద్రాలుగా ఉన్నటువంటి వాటి మీద తీవ్రమైనటువంటి నష్టం చేకూర్చారు. అనేక మంది ఉన్నత సైనికాధికారులని అదేవిధంగా అణు శాస్త్రవేత్తలను కూడా చంపేశారు. ఎందుకు ఇదంతా జరిగింది అంటే బయటకు వెల్లడైనటువంటి సమాచారం ప్రకారం అంతకు ముందే వీళ్ళు గూఢచర్యం చేసి కొంతమందిని దేశ ద్రోహుల్ని ఇరాన్ ద్రోహుల్ని తో వీళ్ళు చేతులు కలిపి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ ముందుగానే సేకరించి టార్గెటెడ్ గా చేసి ఆ పని చేయగలిగారు. అంతకు మించి ఇరాన్ ని లొంగదీయలేకపోయారనేటువంటిది మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడండి సార్, ట్రంప్ ఏం చెప్తున్నాడంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాము, అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపాము, కానీ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపలేకపోతున్నాను అని చెప్పి లేటెస్ట్ గా ఆయన మాట్లాడుతున్నారు. అంతే కదా. మరి ఇప్పుడు ఇది నరేంద్ర మోడీ గారు లేకపోతే పాకిస్తాన్ పాలకులు చెప్పినట్టు విన్నారు కనుక ఆగిపోయింది. ఇజ్రాయెల్ తను చెప్పి తనే దాడి చేయించాడు, అందుకని ఇజ్రాయెల్ ఆగిపోయింది. ఇరాన్ మీద తనే దాడి చేశారు, తానే ఆపేశాడు. అంతే కదా జరిగింది. కానీ ఉక్రెయిన్ విషయంలో పుతిన్ ట్రంప్ చెప్పినట్టు వినటానికి పుతిన్ ఏమి అతని చేతుల్లో మనిషి కాదు, అతని బెదిరింపులు ఏమి లెక్క చేయట్లేదు కదా. అందువలన అసలైన పరీక్ష అక్కడే ఉంది. ఎవరైతే చెప్పినట్టు వింటారో, ఎవరైతే లొంగిపోయారో వాళ్ళ చేత నాటకం ఆడి ఇవన్నీ కూడా ఒక PR అంటాం కదా మనం, పబ్లిక్ రిలేషన్స్ బిల్డప్ చేస్తున్నాడు. కానీ మరి దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు, అది సమస్య. సో ఇప్పుడు ఆయన నోబెల్ బహుమతికి అర్హుడు అని చెప్పి పాకిస్తాన్ ప్రతిపాదిస్తుంది. మరి ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ కూడా ఓకే అంటది. ఇప్పుడు ఆయనకు వచ్చే అవకాశం ఉందా నోబెల్ బహుమతి, శాంతి బహుమతి? నోబెల్ బహుమతి అనేటువంటిది దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినటువంటి ప్రతిపాదనల్ని పరిశీలించి వాటిని బహుకరిస్తారనేటువంటిది మనకు తెలిసిందే. వివిధ రంగాల్లో శాస్త్ర లేకపోతే ఇటువంటి రంగాల్లో సాధించినటువంటి ఫలితాలు వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తాయి. కానీ శాంతి బహుమతి అనే దగ్గరకు వచ్చేసరికి ఇది వివాదాస్పదమైంది. అమెరికా అధ్యక్షుడికి శాంతి బహుమతి ఏమిటి?
ప్రపంచంలో ప్రతి చోట ప్రతి ఉద్రిక్తతకి వాళ్ళు కారకులు, ప్రతి దారుణానికి వాళ్ళు ప్రత్యక్షంగా కారకులు వాళ్ళు. అటువంటి వాళ్ళు శాంతి కాముకులు ఏమిటి అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు జో బైడెన్ హయాంలో ప్రారంభమైనటువంటి గాజా మారణ కాండలో 56,000 మంది మరణిస్తే అందులో 80% మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. మరి అటువంటి దాడుల్ని ట్రంప్ కూడా కానివ్వండి, కొట్టేయండి, మేము మీ వెనకాల ఉంటామని చెప్పేసి సమర్థించాడు కదా. మరి అటువంటి ట్రంప్ ఆ విధంగా రక్తంతో తడిచినటువంటి పాలస్తీనా పిల్లల, మహిళల, వృద్ధుల రక్తంతో తడిచినటువంటి చేతులు ఉన్నటువంటి ట్రంప్కి శాంతి బహుమతి ఏ విధంగా ఇస్తారు? ఒకవేళ ఇచ్చారు అనుకోండి, వాళ్ళని కూడా బెదిరించినట్టే, లేకపోతే ఏదో విధంగా ప్రలోభపరిచినట్టే, బలవంతంగా తెచ్చుకున్నట్టే. వాళ్ళు ఇస్తే. ఇవ్వకపోతే ఏం పాకిస్తాన్ ఎందుకు జరుగుతుందో ప్రతిపాదించినట్టు దాంట్లో వెనక ఏమైనా రాజకీయ కోణం, అంతర్జాతీయ రాజకీయ కోణం ఉందా? రాజకీయ కోణం ఏముంది? పాకిస్తాన్కును అమెరికాకు ఉన్నటువంటి సంబంధాలు బహిరంగ రహస్యం. మన దేశంలో ఉన్నటువంటి పాలకులు మనమే అమెరికాకు దగ్గరగా ఉన్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప అసలు సంగతి ఏమిటో ఇప్పుడు ఆ మునీర్ అనేటువంటి ఫీల్డ్ మార్షల్, అంటే అక్కడ సైనిక దళాల ప్రధాని అధికారిని అమెరికాకి పిలిపించి ట్రంప్ వాడికి విందు ఇచ్చి అంత గౌరవం చేశాడు అంటే తెర వెనకాల లేకపోతే తెర ముందు ఉన్నటువంటి అమెరికాతో ఉన్నటువంటి సంబంధాలు బలమైనవా, భారతదేశంతో ఉన్నటువంటి సంబంధాలు బలమైనవా అంటే పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధాలే బలమైనవి అనేటువంటి ప్రపంచానికి తెలియజెప్పాడు. అన్నిటికంటే అవమానకరం ఏంటంటే మన నరేంద్ర మోడీ గారు అక్కడెక్కడ సమావేశానికి వెళ్తే, G7 సమావేశానికి వెళ్తే ఆ విందు కోసం వాడు ఒక రోజు ముందే వచ్చేసి ట్రంప్ మన మోడీ గారు రండి మీరు అని చెప్పేసి ఆహ్వానించాడు. అంటే ఏమిటి? నేను మునీర్ అనే వాడికి నేను భోజనం ఏర్పాటు చేస్తున్నాను, దారిలో ఉన్నారు కదా, మీరు కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని చెప్పేసి చూపించడం కోసం. అయితే నరేంద్ర మోడీ గారు దాన్ని తిరస్కరించారనుకోండి. అవును. అందువలన ఎవడికి మిత్రుడు, ఎవడికి శత్రువు, మన వాళ్ళు పూసుకోవడం, వాడి కౌగిలింతల కోసం వెంపర్లాడటం తప్ప అసలైనటువంటి మిత్రుడు పాకిస్తాన్ అనేటువంటిది ట్రంప్ స్పష్టంగా రుజువు చేశాడు. కానీ మరి విచిత్రమైన అటువంటి పరిణామం, మనం విచిత్రమైన పరిణామం చూస్తే భారతదేశం ఏమో అమెరికాకి ఫ్రెండ్షిప్ లాగా ఉండాలి, నరేంద్ర మోడీ గారు ట్రంప్ ఒకటి అని చెప్పి అనుకుంటుంటారు. రష్యా భారతదేశం ఒకటి అనుకుంటుంటారు. అలాగే ఇజ్రాయెల్ భారతదేశం ఒకటి అనుకుంటుంటారు. ఏంటి ఈక్వేషన్ ఏంటి అసలు? అక్కడేమో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది, ఉక్రెయిన్ రష్యాకి యుద్ధం జరుగుతుంది. అసలు భారతదేశం పాత్ర ఏంటి అసలు ఇక్కడ? భారతదేశం పాత్ర, భారతదేశాన్ని తనకు పూర్తిగా లొంగుబాటు చేసుకునేందుకు అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉంది. ఎందుకు భారతదేశాన్ని లొంగ తీసుకోవాలని చూస్తూ ఉంది అంటే 2 కారణాలు. ఒకటి ఆర్థిక పరమైనటువంటి కారణం. భారతదేశంలో 146 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో విస్తారమైనటువంటి మార్కెట్ అవకాశాలు, తన వస్తువుల్ని మన దేశం మీద రుద్ది మనకి డంప్ చేసి లాభాలు పొందాలనేటువంటిది ఒకటి. రెండోది, ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు కొంటున్నటువంటి దేశం ఏదన్నా ఉందంటే భారతదేశం. అందుకని రష్యా నుంచి ఆయుధాలని కొనుగోలు చేయడం ఆపేసి అమెరికా నుంచి కొనుగోలు చేయాలనేది చెప్తా ఉంది. అదేవిధంగా ప్రపంచంలో చమురు కొనుగోలు చేసేటువంటి వాటిల్లో చైనా తర్వాత 2వ పెద్ద దేశం భారతదేశం. అమెరికా వాడి దగ్గర కావాల్సినంత చమురు ఉంది. అందుకని అమెరికా వాడు ఏమంటున్నాయంటే, మీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చమురు కొంటున్నందుకు నా దగ్గరే కొనాలి మీరు అని చెప్పేసి వాడి చమురు అమ్ముకోవడానికి, వాడి ఆయుధాలు అమ్ముకోవడానికి, వాడి ఇతర వస్తువులు అమ్ముకోవడానికి మనకు కావాలి. ఇది ఆర్థిక పరమైనటువంటి. రెండో దానికి వచ్చేసరికి ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా ఆర్థిక రంగంలో చైనా సవాల్ విసురుతా ఉంది. అందుకని ఆ చైనాను దెబ్బతీయాలంటే చైనాతో సరిహద్దు కలిగినటువంటి భారతదేశం, పాకిస్తాను, లేకపోతే జపాను, దక్షిణ కొరియా, ఇట్లాంటి దేశాలన్నీ వాడికి అవసరం. ఇప్పుడు జపాన్ ఉన్నా, దక్షిణ కొరియా ఉన్నా, లేకపోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఎన్ని ఉన్నా కానీ, ఇలాంటి చిన్న చిన్న దేశాలు ఎన్ని ఉన్నా కానీ, భారతదేశం అనేటువంటిది ఒక పెద్ద దేశం కనుక, సైనిక పరంగా కూడా చూసినప్పుడు బలంగా ఉంది కనుక, అంటే చైనా తోటి అమెరికా తోటి పోల్చుకుంటే మంది తక్కువ అనుకోండి, ఉన్నటువంటి వాటిల్లో మంది ఒక శక్తి కనుక
ఏదన్నా ఉండేట్లయితే అంటే మన భుజం మీద మన చేత తుపాకీ కాల్పించి అమెరికా వాడు లబ్ధి పొందాలనేటువంటి ఎత్తుగడ ఎప్పటి నుంచో ఉంది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు నరేంద్ర మోడీ గారైనా అంతకుముందు మన్మోహన్ సింగ్ గారైనా వీళ్ళు కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించే వాళ్ళే. కానీ ఆ కార్పొరేట్లు ఆ విధంగా చైనా తోటి తగాదా పెట్టుకోవడానికి కార్పొరేట్లు సిద్ధంగా లేరు. అందుకని ఎవరైనా కానీ అమెరికా తోటి స్నేహం కోసం అరువులు చేస్తారు తప్ప చైనా తోటి పూర్తిగా శత్రుత్వాన్ని పెంచుకోవడానికి సిద్ధం కావట్లేదు. మనం ఓకే. చూసాం 2020 సంవత్సరంలో గాల్వన్ ఉదంతాల సందర్భంగా అమెరికా వాడి మాటలు నమ్మి నేను మళ్ళా చెప్తున్నా, అమెరికా వాడి మాటలు నమ్మి చైనా తోటి మనకి లడాయి వచ్చింది. వాడు రెచ్చగొట్టాడు. అక్కడ ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత జరిగింది ఏమిటి ఇప్పుడు? అప్పుడు చైనా నుంచి పెట్టుబడులు వద్దు, మాకు అవొద్దు ఇవొద్దు, మీ యాప్లు వద్దు అని మొత్తం పెద్ద ఎత్తున హడావుడి చేసి మనలాంటి అమాయకుల్ని నమ్మించి ఏదో చైనాకు వ్యతిరేకంగా ఏదో చేయబోతున్నారు, పొడి చేస్తున్నారు అని చెప్పి పెద్ద బిల్డప్ ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఏం చేశారు? అనేక యాప్ల్ని తిరిగి మళ్ళా అలౌ చేశారు. ఆ చైనా నుంచి మీరే వచ్చి పెట్టుబడులు పెట్టండి, మా దేశంలో మీరు తయారు చేయండి అని చెప్పేసి ఇప్పుడు చైనా కాళ్ళు పట్టుకొని పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు కానీ ఎందుకు ఇప్పుడు అడుగుతున్నారు? లేటెస్ట్ వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే అమెరికా బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదో చైనా తోటి ఒప్పందం కుదుర్చుకుంది. అలాంటి బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది భారతదేశంతో కూడా కుదుర్చుకోబోతున్నాం అనేది ట్రంప్ చెప్తున్నాడు. ఇంకొక న్యూస్ ఏంటంటే చైనా భారతదేశానికి అసలు ప్రొడక్ట్స్ పంపించకుండా బ్యాన్ చేస్తుంది అనేది ఇంకొక న్యూస్. వీటిలో ఏది నిజం సార్? చైనా ప్రోడక్ట్స్ ని బ్యాన్ చేసింది అనేటువంటిది నిజం అయ్యేట్లయితే నరేంద్ర మోడీ గారి హయాంలోనే కదా రికార్డులు బద్దలు కొట్టి, అంతకు ముందు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ హయాంలో ఉన్నటువంటి రికార్డులను బద్దలు కొట్టి అత్యధికమైనటువంటి వస్తువుల్ని దిగుమతి చేసుకుంది నరేంద్ర మోడీ గారే. తాజా సమాచారం ప్రకారం 100 బిలియన్ డాలర్లు మనం చైనాకి అదనంగా ఇస్తున్నాం. అంటే మన వాణిజ్య లోటు చైనా తోటి 100 బిలియన్ డాలర్లు ఉంది. మనం ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము, చైనాకి మనం తక్కువ ఎగుమతి చేస్తున్నాము. వాటి మధ్య ఉన్నటువంటి తేడానే వాణిజ్య మిగులు అంటారు కదా. అది మనకి తరుగు, చైనాకి మిగులు, మనకి తరుగు. అదే విధంగా అమెరికా తోటి కూడా మనం చైనాతో ఎంత వాణిజ్యం అయితే చేస్తున్నామో అమెరికాతో కూడా మనకి అంత వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. కానీ అమెరికాతో చేసేటువంటి వాణిజ్యం, అమెరికాకి మనం చేసే ఎగుమతులు ఎక్కువ, అమెరికా నుంచి చేసుకునేటువంటి దిగుమతులు తక్కువ. మనం చైనాకి 100 బిలియన్ డాలర్లు మనం చైనాకి అప్పనంగా డాలర్లు అప్పగిస్తున్నాము. అమెరికా వాడు మనకి 40 బిలియన్ డాలర్లు వాడు అప్పగిస్తున్నాడు మనకి. అంటే మనం మిగుల్లో ఉన్నాం అమెరికా తోటి. ఇప్పుడు వాడు ఏమంటాడు? బిగ్ అండ్ బ్యూటిఫుల్ అగ్రిమెంట్ అంటున్నాడు. బిగ్ అండ్ బ్యూటిఫుల్ అగ్రిమెంట్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? పైకి ఏదైనా చెప్పొచ్చు, ఇద్దరికి సమానమైనటువంటి అవకాశాలు అంటాడు. అంటే ఏంటి? మన యొక్క మిగుల్ని వాడు కట్ చేయబోతున్నాడు. అంటే మిగులు వాణిజ్యాన్ని కట్ చేయబోతున్నాడు అంటే మనకు నష్టం. రెండోది, మనం దాదాపు 30 సగటున మొత్తంగా చూసుకున్నప్పుడు 36-37% అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద మనం పన్నేస్తున్నాం. ఎందుకని అంత పన్ను అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొనుగోలు చేయరు కనుక మన పరిశ్రమలకి, మన వ్యవసాయానికి రక్షణగా మనం వేస్తున్నాం. అమెరికా వాడు మన ఎగుమతుల మీద ఎంత వేస్తున్నాడు? 6-7% పన్నేస్తున్నాడు వాడు. ఇప్పుడు ఆ పన్నుల్ని వాడు 30% పెంచుతాడా? మనల్ని 6% తగ్గించమంటాడా? ఈ వాణిజ్య ఒప్పందంలో ఏది జరిగినా నష్టం ఎవరికంటే మనకే. సో బిగ్ బ్యూటిఫుల్ కాదు, ఇది బిగ్ బ్యాడ్ఫుల్. అదే కదా మరి. పైకి అందుకని అట్లా చెప్తారు. ఇప్పుడు అరిటాక్ మీద ముళ్ళు వచ్చి అరిటాక్ మీద పడ్డా చిరిగేది అరిటాకే అన్నట్టుగా ట్రంప్ ఏం చెప్పినా గానీ ఆ ఒప్పందం కనుక అట్లా కనుక కుదుర్చుకునేట్లయితే మనకు 2 విధాలుగాను నష్టం, మనకే నష్టం. అటువంటి ఒప్పందాన్ని అంగీకరిస్తారా లేదా అనేటువంటిది ఆ వివరాలు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రంప్ అనౌన్స్ చేశాడు, ఇప్పుడే కొద్దిసేపు క్రితం వస్తుంది.
బిగ్ బ్యూటిఫుల్ డీల్ విత్ ఇండియా అని చెప్పి అంటున్నాడు. వెరీ సూన్ అవును అదే అంటున్నాడు. అవును అదే జూలై 9వ తారీఖు లోపల జూలై ఉమ్, 9వ తారీఖు లోపల కుదుర్చుకోవాలి, లేకపోతే తోలు తీస్తా తాట ఒలుస్తా అని చెప్పేసి ఉమ్, పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెప్పాడు కదా ప్రపంచ దేశాలన్నిటికీ. ఎందుకంటే ఉమ్. జూలై 9వ తారీఖున 90 రోజులు గడువు పెట్టాడు. 90 రోజుల లోపల మీరు అందరు నా దగ్గరకు వచ్చి కాళ్ళు కొట్టుకొని ఏదో ఒక ఒప్పందం చేసుకోండి అని ట్రంప్ గడువు పెట్టాడు. ఇప్పుడు చైనా డీల్ అయిపోయింది అంటున్నాడు. అయిపోయిందండి? చైనా డీల్ అయిపోయిందని చెప్తున్నారు, కానీ అదే. వివరాలన్నీ పూర్తిగా తెలియట్లేదు. నిన్న ఓకే. నిన్న ఫైనల్ గా ఒక మళ్ళా కుదిరిందని చెప్తున్నారు. దాని ప్రకారం కూడా చైనా వస్తువుల మీద వాడు 30% పన్నులు వేస్తాడు, అమెరికా వస్తువుల మీద చైనా వాడు 10% పన్నులు వేస్తాడని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా పూర్తి మరి వివరాలన్నీ మనకు తెలియదు. ఇంకో న్యూస్ ఏంటి, చైనా వాళ్ళు ఎందుకు ప్రొడక్ట్స్ మేము ఇవ్వము, భారతదేశానికి ఎగుమతి చేయమని చెప్పి నిర్ణయం తీసుకుంది అని చెప్పి అంటున్నారు. అది కాదు, మొత్తం ఉమ్, ప్రోడక్ట్స్ కాదు, అది వాస్తవం కాదు. ఏమిటి అంటే చైనాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే రేర్ ఎర్త్స్, ఉమ్, అపురూపమైనటువంటి ఖనిజాలు అంటున్నాం కదా. అపురూపమైనటువంటి ఖనిజాలు అంటే ఇవాళ మన ఎలక్ట్రానిక్ కార్లకి లేకపోతే ఇతరత్ర అవసరమైనటువంటి మ్యాగ్నెట్స్ ని తయారు చేయడానికి అవసరమైనటువంటి ఖనిజం ప్రపంచంలో 100 కిలోలు ఉందనుకుంటే ఒక్క చైనాలోనే 70 కిలోలు 80 కిలోల వరకు ఉంది. ఓకే. రెండోది ఆ మ్యాగ్నెట్లను తయారు చేసేటువంటిది 100 మ్యాగ్నెట్లు ప్రపంచంలో తయారైతే 90 మ్యాగ్నెట్లు చైనాలోనే తయారవుతున్నాయి. ఓకే. అందుకని ఎవడి ప్రయోజనాలు వాడు కాపాడుకోవడానికి మీరు నా మీద పన్నులేస్తారా, మీరు ఓకే. చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తానని చెప్పేసి వాడు మ్యాగ్నెట్లు సరఫరా చేయడం ఆపేశాడు. సో దీంట్లో ఆ ఇంకోటి ఏంటంటే మ్యాగ్నెట్ సార్, ఇప్పుడు ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు దీన్ని వ్యతిరేకిస్తూ ఎలన్ మాస్క్ ట్రంప్ కి దూరం అయ్యాడు కదా. అక్కడ ఎందుకు ఎలన్ మాస్క్ దూరం అయ్యాడు? ఎలన్ మస్క్ దూరం అయింది ఇటువంటి వాటికి కాదు. అక్కడ అసలు వాడి కారణం ఏమిటంటే వాడు మొత్తం అమెరికా మొత్తంలో ఈ పెట్రోల్ డీజిల్ కార్లు వీటన్నిటిని కూడా బ్యాన్ చేసేసి ఎలక్ట్రిక్ కార్లని మొత్తం విధిగా కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్లకు అవసరమైనటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని కూడా దేశం అంతటా ఇప్పుడు ఎట్లాగైతే పెట్రోల్ బంకులు ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఎలా ఉన్నాయో ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అలాగే పెట్టాలని చెప్పేసి వాడు ఎన్నికలకు ముందు ట్రంప్ కి ప్రతిపాదించాడు. ప్రతిపాదిస్తే అరే ముందు ఎన్నికల్లో పనిచేయరు భయ్, తర్వాత మనం చూద్దాం, నువ్వు చెప్పినట్టుగానే పరిశీలిస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత గెలిచాడు, అయిపోయింది. వీడు దాని గురించి ఒత్తిడి చేస్తున్నాడు మస్క్. కానీ మరి అక్కడ ఉన్నటువంటి జనరల్ మోటార్స్ కావచ్చు లేదా ఇతర ప్రపంచ అనేకమైనటువంటి ఫోర్డ్ మోటార్స్ కావచ్చు, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ చాలా తక్కువ, డీజిల్ మోటార్ పెట్రోల్ వెహికల్స్ ఎక్కువ. నువ్వెవడరా మొత్తం మా పరిశ్రమలన్నీ మూసేయించి ఎలన్ మస్క్ గాడికి నువ్వు చేస్తావా, నీ సంగతి తేలుస్తావని చెప్పేసి ట్రంప్ కు వార్నింగ్ ఇస్తే వీడు కుదరదు అబ్బాయి అని చెప్పేసి ట్రంప్ కి చెప్పాడు. కుదరకపోతే ఇంకా నీతో నాకు పని ఉందని చెప్పేసి వీడు రాజీనామా చేసి బయటకు వచ్చాడు. అది అంటే ఇతను జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్ టెస్లాకు గవర్నమెంట్ నుంచి వస్తే ప్రయోజనాలను కూడా కట్ చేసాడు, అందుకే దూరం అయిపోయాడు. అదే బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది అని చెప్తూ అంటారు. అంతే కదా, అంతే. సబ్సిడీలు ఇస్తున్నాడు. ఎలక్ట్రిక్ వెహికల్స్ సబ్సిడీలు ఇస్తే ఎంతకాలం ఇస్తారు, మొత్తం శాశ్వతంగా ఇస్తారా, మా వెహికల్స్ సంగతి ఏమిటని చెప్పేసి మరి మిగతా వాళ్ళు అడుగుతారు కదా, పెట్రోల్ డీజిల్ వెహికల్స్ వాళ్ళు. అందుకని ఆ విధమైనటువంటి కోతలు అనివార్యంగా పెట్టాల్సి వచ్చింది. పెట్టకపోయేట్లయితే లోటు బడ్జెట్ పెరిగిపోద్ది అమెరికాకి. ఉమ్. లోటు బడ్జెట్ పెరిగిపోయేట్లయితే మొత్తం అమెరికా వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అందుకని అనివార్యమై ట్రంప్ కట్ చేశాడు. నువ్వు కట్ చేసిన తర్వాత ఇంకా నీతో నాకు పని ఏంటి అని చెప్పేసి ఎలన్ మస్క్ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం కామెంట్ చేశారంటే అమెరికా దివాళా తీయబోతుంది అతి సమీపంలోనే, అతి త్వరలోనే అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు అంటే అమెరికాకి లోటు అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. ఆ లోటును తగ్గించుకునేటువంటి ఒక విధానంలో భాగంగానే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దిగుమతి చేసుకునే వస్తువుల మీద పన్ను వేసి అక్కడ స్థానికంగా పరిశ్రమల్ని వాణిజ్యాలని వృద్ధి చేసి దాన్ని భర్తీ చేసుకోవాలనేటువంటిది ఒక ఆలోచన. అయితే అనేక మంది చెప్తున్నది ఏంటంటే ఇప్పటికిప్పుడు అమెరికాలో వినియోగ వస్తువులు తయారు చేసుకోవాలంటే ఇప్పటికిప్పుడు ప్రారంభించి పరిశ్రమలు పెట్టినా కానీ
కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది ఆ పరిశ్రమలు అవసరమైన స్థాయిలో ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు. దానికి అవసరమైనటువంటి పెట్టుబడులు ఎవడిస్తాడు నీకు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. అంటే అమెరికాలో ఇప్పుడు ఏమిటంటే వాడు మన నాప్కిన్స్, షూస్, చెప్పులు మొత్తం 100% చైనా నుంచి లేకపోతే వియత్నాం నుంచో లేకపోతే భారత్ నుంచి తెచ్చుకోవాల్సిందే తప్ప అక్కడ ప్రొడక్షన్ ఆపేశారు. ఎందుకంటే దానివల్ల వాడికి పెద్ద లాభాలు లేవు. మరి ఏమి ఉత్పత్తి చేస్తున్నారు అంటే బాగా లాభాలు వచ్చేటువంటి విమానాలు, లేకపోతే హైటెక్ ప్రోడక్ట్స్, ఆయుధాలు, వీటన్నిటితోటి లాభాలు వస్తున్నాయి కనుక చేశారు. కానీ చైనా వాడు ఆ మొత్తం మార్కెట్ని ఆక్రమించిన తర్వాత వాడికి అప్పుడు 30 ఏళ్ల తర్వాత అర్థమైంది వాడు చేసినటువంటి అమెరికా వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏమిటనేది. అందువల్ల ఆ సంక్షోభాన్ని తప్పించుకోవడం కోసం ఇప్పుడు ట్రంప్ పడుతున్నటువంటి పాటలు. ట్రంప్ అయితే ప్రయత్నం చేస్తున్నాడు. అలెన్ మాస్క్ కేవలం ట్రంప్ మీద ఉన్నటువంటి కోపంతో ఉద్వేగంగా చేసినటువంటి కామెంటా అది, లేదంటే నిజంగానే అమెరికా దివాలా తీసే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయా? మీ విశ్లేషణ అంటే మీ అబ్జర్వేషన్ బట్టి. అప్పు విపరీతంగా పెరిగిపోయింది. గతంలో 2008లో సంక్షోభం వచ్చింది కదా, ఏది రుణాలు విపరీతంగా పెరిగిపోయి గృహ రుణాలు ఇటువంటివన్నీ. ఇప్పుడు అక్కడ అమెరికాలో ఎడ్యుకేషన్ లోన్స్ అనేటువంటిది భారీ ఎత్తున ఇచ్చారు. ఎందుకంటే మనలాగా కాదు, అక్కడ ఎవడన్నా చదువుకోవాలంటే లోన్ తీసుకుంటే తప్ప చదువుకోవడానికి లేదు, హైయర్ ఎడ్యుకేషన్. అవి అదే విధంగా ఇతరత్రా కూడా మొత్తం అన్ని కూడా అప్పులు అనేటువంటివి విపరీతంగా పెరిగిపోయింది అమెరికాకి. ఎవరి దగ్గర తీసుకుంటున్నాడు? అమెరికా వాడు అప్పులు ఎవరి దగ్గర తీసుకుంటున్నాడు? జపాన్ వాడి దగ్గర తీసుకుంటున్నాడు, చైనా వాడి దగ్గర తీసుకుంటున్నాడు. ఎందుకని? ఈ 30-40 సంవత్సరాల్లో వాణిజ్య మిగులు ప్రతి సంవత్సరం $200 బిలియన్, $300 బిలియన్ అటు జపాన్కి లేకపోతే చైనా దగ్గర డాలర్లన్నీ అక్కడ చేరిపోయినాయి. ఆ చేరిపోయినటువంటి డాలర్లను వాళ్ళు ఏం చేసుకుంటారు? అందుకని మళ్ళీ అమెరికాకి అప్పిస్తున్నారు. అది జరుగుతా ఉంది. ఇప్పుడు అంతర్జాతీయంగా డాలరైజేషన్ అనేది కూడా బాగా వేగంగా జరుగుతుంది. దాంతో అమెరికా డాలర్ కుప్పగోలిపోతుంది అని అంటారు. నిజమేనా? అది నమ్మొచ్చా? గతంలో మనకి స్వాతంత్రం రాకముందు లేదా రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలో కరెన్సీగా ఏది ఉన్నది? బ్రిటిష్ పౌండ్ ఉంది. ఆ బ్రిటిష్ పౌండ్ ఎందుకని అంతర్ధానం అయిపోయి డాలర్ ఎందుకు వచ్చింది అంటే ఆ బ్రిటిష్ వాడికి ఉన్నటువంటి వలసలన్నీ పోయినాయి. ప్రపంచాన్ని దోపిడీ చేయడానికి అవసరమైన వీలైనటువంటి మార్కెట్లన్నీ వాడు కోల్పోయాడు. మాజీ జమీందారు లాగా మిగిలిపోయాడు వాడు. అందుకని మాజీ జమీందారు ఆస్తులను అమ్ముకొని తింటాం తప్ప వాడికి అదనంగా వచ్చేది ఏమి ఉండదు కదా. ఆ విధంగా ఉన్నటువంటి పౌండ్ని వెనక్కి నెట్టేసి అమెరికన్ డాలర్ని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు చైనా అనేటువంటిది అమెరికాకి ఒక పెద్ద సవాల్ ఆర్థిక స్థాయిలో. మరికొన్ని సంవత్సరాల్లో ఆర్థికంగా అమెరికాని మించిపోయేటువంటి స్థితిలో ఉంది. అదేవిధంగా చిన్న చిన్న ఆర్థిక వ్యవస్థలు అయినప్పటికీ భారత్ కానీ లేదా ఇట్లాంటి అనేక ఆర్థిక వ్యవస్థలు కూడా సవాలు విసురుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో నీ డాలర్ పెత్తనం ఏమిటి? నీ పెత్తనం ఏమిటి? మేము ప్రత్యామ్నాయ కరెన్సీని మేము ఏర్పాటు చేసుకుంటాము అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నాయి. దాన్ని డీడాలరైజేషన్ అంటున్నారు. నిజానికి డీడాలరైజేషన్ అనేటువంటిది చైనానో లేకపోతే భారత్, బ్రిక్స్ కంట్రీస్ కాదు ప్రారంభించింది, ఐరోపానే ప్రారంభించింది. ఐరోపా సమాఖ్య ఆయా దేశాల్లో ఉన్నటువంటి కరెన్సీలన్నింటినీ కొనసాగిస్తూనే యూరో కరెన్సీని ముందుకు తీసుకొచ్చింది కదా. యూరో, ఫ్రాన్స్ లో ఫ్రాంకు లేకపోతే బ్రిటన్ లో పౌండ్ ఇవన్నీ ఉంటాయి, కానీ యూరో కరెన్సీని ముందుకు తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? డాలర్ని దెబ్బతీయాలి, డాలర్ పెత్తనం మా మీద సాగడానికి వీల్లేదని యూరో కరెన్సీని తీసుకొచ్చింది. ఆ మేరకు ఐరోపా వరకు అది సక్సెస్ అయింది. అంటే వాళ్ళు అంతర్గతంగా ఐరోపా దేశాల్లో, ఐరోపా సమైక్య దేశాల మధ్య లావాదేవీల్లో యూరోని వాళ్ళు తీసుకుంటారు, లేదా యూరోని మళ్ళీ చేసుకుంటారు, డాలర్తో పని లేదు. కానీ ఇతర దేశాలతో లావాదేవీల విషయానికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి కూడా డాలర్ కావాలి. ఇప్పుడు అదే విధంగా డీడాలరైజేషన్ బ్రిక్స్ దేశాలు, చైనా, బ్రిటను, రష్యా, అదేవిధంగా బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా
ఇవి బ్రిక్స్ దేశాలు. మరికొన్ని దేశాలు కూడా వాటిని కూడా కలుపుకొని దాన్ని విస్తరించి ఉన్నటువంటిది ఏది ఈ దేశాల్లో ఇవాళ ప్రధానమైనటువంటి ఉన్నది చైనా యువాన్. అందువల్ల చైనా యువాన్ ని ప్రత్యామ్నాయంగా తీసుకొస్తారా, లేకపోయేట్లయితే ఈ దేశాలన్నీ కలిపి యూరో మాదిరి ఒక కరెన్సీని ఏదన్నా ఉమ్మడి కరెన్సీని తీసుకొస్తారా అనేటువంటిది ఇప్పటికి ఇంకా మనం చెప్పలేము. కానీ అంతర్జాతీయ లావాదేవీల్లో క్రమక్రమంగా వీటి వాటా పెరుగుతూ ఉంది, డాలర్ వాటా తగ్గుతూ ఉంది. అది 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు పడుతుందా, ఎన్నేళ్ళు పడుతుందని మనం చెప్పలేం. కానీ రాబోయే ముప్పుని అమెరికా ఎప్పుడో గుర్తించింది, అందుకని ప్రపంచాన్ని బెదిరిస్తా ఉంది. సో ఇప్పుడు డాలర్ డీడాలరైజేషన్ జరుగుతుంది వేగంగా. సరే, 10 సంవత్సరాలు పడుతుందా, 15 సంవత్సరాలు పడుతుందా, అది పక్కన పెడితే మొత్తానికి డీడాలరైజేషన్ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ పడిపోయే అవకాశం ఉందా కంప్లీట్ గా ధర? గోల్డ్ అంటే ఇప్పుడు డాలర్ విలువ అనేటువంటిది ప్రధానంగా ఉంది. డాలర్ విలువకి ఒక హామీ లేదు, ఎప్పుడు పడిపోతుందో లేదో తెలియదు, అంతర్జాతీయ కరెన్సీగా ఉంది. అందుకని ప్రతి వాళ్ళు ఉన్నంతలో, తర్వాత ఏమొస్తుందో ఏమిటో మనం తర్వాత చూసుకోవచ్చు, ఉన్నంతలో బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటే అది ఏ కరెన్సీ వచ్చినా బంగారానికి ఉండేటువంటి విలువ బంగారానికి ఉంటుంది కనుక అనేక దేశాలు, భారతదేశంతో సహా అనేక దేశాలు బంగారాన్ని కొని నిల్వలు చేసుకుంటున్నాయి. విదేశీ మారక ద్రవ్యంలో మన దగ్గర ఉందని చెప్తున్నటువంటి విదేశీ మారక ద్రవ్యంలో బంగారు నిల్వలు కూడా కలిపి ఉంటాయి. ప్రతి దేశానికి అలాగే ఉంటాయి. అందుకని ఎప్పుడు డాలర్ పడిపోతుందో, విలువ పడిపోతుందో, లేదా ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అటువంటిప్పుడు మరి పరిస్థితి ఏమిటి అని చూసుకున్నప్పుడు ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడు మన గ్రామాల్లో, మన రైతు కుటుంబాల్లో కావచ్చు, లేదా మొత్తం సాధారణ కుటుంబాల్లో కావచ్చు, ముసలాళ్ళకి అభద్రత వచ్చినప్పుడు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ప్రధానంగా ఆడవాళ్ళు బంగారం కొనుక్కుంటారు. ఎందుకని? చివరి దశలో ఆ బంగారాన్ని చూసే, లేకపోతే ఆ బంగారం ఇస్తేనో కొడుకులో కూతుళ్ళో ఎవరో ఒకళ్ళు చూస్తారు. అదే పరిస్థితి ప్రపంచానికి ఉంది ఇప్పుడు. ఆయా దేశాల ఆర్బీఐలేమో పోటీ పడి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. మీరు అన్నట్టు డాలర్ కి సంబంధించి అనిశ్చిత ఉంది కాబట్టి, దాని మీద నమ్మకం లేదు కాబట్టి, ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుందా, ఎక్కడైనా బ్రేక్ అవుతుందా? బ్రేక్ అయ్యేటువంటి అవకాశాలు ఇప్పటి వరకు అయితే కనపట్ల. మనం గడిచినటువంటి 30-40 సంవత్సరాల నుంచి మనం ట్రెండ్ ని కనుక చూస్తే మధ్యలో పెరగొచ్చు, లేకపోతే కొద్దిగా తగ్గొచ్చు, ఏది డాలర్ని బట్టి లేదా ఇతరత్ర, అంతే తప్ప మొత్తం మీద పెరుగుదల ఉందంటే మొత్తం మీద పెరుగుదల ఉంది. అందువల్ల ఆ ధోరణి కొంతకాలం కొనసాగవచ్చు అనేటువంటిది ఆ ట్రెండ్ మనకి తెలియజేస్తా ఉంది. ట్రంప్ తీసుకునే నిర్ణయాలను బట్టి, డాలర్ బలహీనతను బట్టి బంగారం రేటు పెరుగుతూ ఉంటుంది అంటారు. డెఫినెట్ గా డాలర్ బలహీనం అవుతా ఉంది బంగారం రేటు పెరుగుతుంది. డాలర్ అనిశ్చితికి గురవుతా ఉందంటే బంగారం రేటు పెరుగుతుంది. ఇది మనకి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో మనకు వెల్లడైనటువంటి ట్రెండ్. సో ఓవరాల్ గా అంతర్జాతీయంగా ఇప్పుడు ఇస్లామిక్ ఆర్మీ అంటున్నారు, అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఇస్లామిక్ ఆర్మీ, లేకపోతే క్రిస్టియన్ ఆర్మీ, లేకపోతే హిందూ వాహిని, ఇట్లాంటివన్నీ కూడా రాజకీయాల్లో భాగంగా ఓటు బ్యాంకు రాజకీయాలు, లేకపోతే అటువంటి చౌకబారు ట్రిక్స్ తప్ప కులాల మీద, మతాల పరంగా ఎలాంటి ఆర్మీలు తయారయ్యేటువంటి అవకాశం లేదు. అవి ఎక్కడ కూడా ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడ అలాంటివి జయప్రదం కాలేదు. ఇప్పుడు కూడా అంతే, రాబోయే రోజుల్లో కూడా అంతే. సో ఇరాన్, మీ దృష్టిలో ఇరాన్ గెలిచింది అంటున్నారు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో, బట్ ఇరాన్ ఏకైపోయింది అని అంటారు. ఇస్లామిక్ దేశాలు కూడా సపోర్ట్ చేయలేదు అని అంటారు. ఎందుకు అంటే వివిధ దేశాలు గడిచినటువంటి 30-40 సంవత్సరాల్లో వివిధ దేశాలతోటి అమెరికా అదిరించి బెదిరించి వాటన్నింటినీ కూడా దూరం చేసింది, తనకు దగ్గర చేసుకున్నది. అదే విధంగా ఇరాన్ లేకపోతే ఇట్లాంటి వాటికి దూరం చేసింది. అందుకని అవన్నీ కూడా ఆయా దేశాలతో ఉన్నటువంటి సంబంధాలతోటి విడగొట్టుకొని వచ్చి ఇప్పటికిప్పుడు ఇరాన్ తోటి దాంతో చేతులు కలిపి ఒక ప్రాంతీయ యుద్ధం చేయడానికి ఎవరు సిద్ధంగా. ఎందుకు అంటే ఒక పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలే కాదు, ఇప్పుడు 3.5 సంవత్సరాలుగా ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తూ ఉంటే మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ఒక్క దేశం కూడా
సైనికులను ఎందుకు పంపించట్లేదు? వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలు ఇస్తా ఉంది, లేకపోతే డబ్బు ఇస్తా ఉంది తప్ప సైనికులను ఎవరిని పంపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మొత్తం ఐరోపాలో ఉన్నటువంటి ఆర్మీ ఎంత ఉందో రష్యా దగ్గర అంత ఆర్మీ ఉంది. ఓకే. ఐరోపాలో మొత్తంలో ఉన్నటువంటి ఆయుధాలు ఎన్ని ఉన్నాయో రష్యా దగ్గర అంతకంటే ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి. అందుకని అటువంటి ఎక్కువ ఆయుధాలు ఉన్నటువంటి దేశంతో ఎవడైనా తగాద పెట్టుకుంటాడంటే ఎవడు పెట్టుకోడు. కానీ ఇప్పుడు సుప్రీం లీడర్ ఇరాన్ కి ఖమేనీ ఉన్నాడు కదా, ఆయన్ని చంపేంత వరకు యుద్ధం జరిగిద్ది అన్నాడు ఇజ్రాయెల్ నేతన్యాహు. ట్రంప్ కూడా అదే అన్నాడు. మరి రష్యా సపోర్ట్ కారణంగానే ఇరాన్ కి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సపోర్ట్ ఉంది కాబట్టే వెనక్కి తగ్గిందా అమెరికా అలాగే ఇజ్రాయెల్? ఆ కారణంగా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఆ ఖమేనీ అనేటువంటి వాడు ఎక్కడున్నాడో వీళ్ళకి అర్థపట్టలేదు. ఎక్కడో సొరంగంలో ఉన్నాడు. అది చేతగాలేదు. అది చేతగాక మేము అసలు ఖమేనీని చంపుదాం అనుకోలేదు అని చెప్పేసి తర్వాత చెప్పారు. అది చేతగాకనే అంతమంది సైనికాధికారులని లేకపోతే వాళ్ళందరినీ చంపిన వాళ్ళకి ఖమేనీని ఎందుకు చంపలేదంటే చేతగాక అబ్బాయి మనకు అటువంటి ఉద్దేశం లేదు అని చెప్పేసి చెప్తున్నారు అంతే. ఫైనల్ గా సార్, ఈ దేశాలకు సంబంధించి పాకిస్తాన్, ఇండియా అనుకోండి, లేదంటే ఇజ్రాయెల్, ఇరాన్ అనుకోండి, లేదంటే రష్యా, ఉక్రెయిన్ అనుకోండి, ఇవన్నీ కూడా ట్రంప్ తన నోబెల్ శాంతి బహుమతి కోసం క్రియేట్ చేసినటువంటి ఉద్రిక్తతలు కారణంగా వచ్చిన వార్స్ అనుకోవాలా, లేదంటే నిజంగానే ఆయా దేశాల మధ్య కొంత ఘర్షణ ఉండబట్టి వచ్చినాయి అనుకోవాలా? ట్రంప్ అనేటువంటి వాడు ఈ సంవత్సరం అధికారానికి వచ్చాడు. అంతకుముందు అధికారానికి వస్తాడో రాడో గెలుస్తాడో లేదో తెలియదు. మరి జో బైడెన్ హయాంలో యుద్ధాలు జరిగాయి. ఇదే ట్రంప్ హయాంలో అంతకుముందు యుద్ధాలు జరిగాయి. అమెరికా గడ్డ మీద ఏ అధ్యక్షుడు ఉన్నా ఎక్కడొక్కడ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కదా. అందుకని యుద్ధాలను సృష్టించడం, అమెరికాలో ఉన్నటువంటి ఆయుధ పరిశ్రమలకు లాభాలు తీసుకురావడం అనేటువంటిది అమెరికాలో సాగుతున్నటువంటి వ్యవహారం. అందుకని యుద్ధాలు వస్తున్నాయి తప్ప ట్రంప్ కాకపోతే ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య ఎవడొచ్చినా కానీ ఈ యుద్ధం జరుగుతుంది. ఇక ఈ శాంతి బహుమతి ఇట్లాంటి ఇది ఏంటంటే ఇదొక పిచ్చ అంతే. ఓకే, అంతకుమించి వేరే ఏం లేదు. థ్యాంక్ యూ.